మండలంలోని 12 గ్రామాల్లో మా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా మరి ఆ గ్రామ శాఖల ఆధ్వర్యంలో ఈరోజు సంబరాలు ప్రతి గ్రామంలో చేసుకుంటున్నారు. భవిష్యత్ తరాల నాయకుడైన మరి కేటీఆర్ గారు తెలంగాణ అభివృద్ధి ప్రదాత, మరి రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడు మరి కేసీఆర్ గారు. తండ్రికి తగ్గ నాయకుడిగా మరి ఈరోజు కేటీఆర్ గారు మరి 10 సంవత్సరాలు పరిపాలన చేసి ఒక మంత్రిగా మరి ఎంతో అన్ని రంగాలలో ఐటీ రంగమే కానీ మున్సిపల్ రంగం కానీ ప్రతి ఎన్నుకున్న శాఖలో మరి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన మాట అందరికీ తెలిసిందే. మరి ఈరోజు వారి జన్మదినం సందర్భంగా వారు ఈరోజు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా మా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఈ కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలు ఇచ్చి గద్దెనెక్కిన మాట వాస్తవం అందరికీ. 2.5 సంవత్సరాల్లో ప్రతి శాఖలో ప్రతి వర్గంలో ఈరోజు ప్రభుత్వం ఫెయిల్ అయింది. మరి దాన్ని ఈ పార్టీ నాయకుడైన కేటీఆర్ గారు లగచర్ల సంఘటనే కానీ గిరిజన సంఘటనే కానీ ఎక్కడ సమస్య ఉన్నా కూడా కేటీఆర్ గారు ఈరోజు మరి మనకు భవిష్యత్ తరాల గురించి మన టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఏర్పాటు చేసి మన తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ దేశాల్లోనే ఒక అత్యున్నత రాష్ట్రంగా మన ప్రజల్ని అట్టడుగున్నటువంటి బడుగు బలహీన వర్గాల అందరూ కూడా మంచి భవిష్యత్ తరాలకు కూడా ఉపయోగపడే విధంగా ఆలోచన చేసినటువంటి మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి యొక్క తనయుడు కేటీఆర్ గారి యొక్క జన్మదిన సందర్భంగా వారి జన్మదినం వద్దు, మనకు ప్రజలే ముద్దు, ప్రజలే అవసరం, ప్రజల గురించే మనం ఈ రాష్ట్రాన్ని ముందు తీసుకుపోతున్నాం కాబట్టి ప్రజల కొరకు ఏదైనా సహాయం చేద్దామనేటువంటి ఈరోజు జన్మదినం కాకుండా మన విద్యార్థులు భవిష్యత్ తరాలకు ఉపయోగపడేటువంటి విద్యార్థులందరూ అఘోరిస్తున్నారు, ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాగే భవిష్యత్ తరాలకు కాకుండా మన ప్రజలకు దేశమంతటికి కూడా అన్నం పెట్టేటువంటి రైతులు కూడా మనకు అఘోరిస్తూ ఉన్నారు. ఇప్పుడు కాలం సరిగా లేక నీళ్ళు లేక పంటలు లేక ఇబ్బంది పడే పరిస్థితి భవిష్యత్ తరాలకు. దాని గురించి భవిష్యత్ తరాల గురించి ఆలోచించినట్టు కేసీఆర్ గారు కార్యక్రమం కట్టి మన ఈ ప్రాంతమే కాకుండా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమానంగా నీళ్ళు వచ్చే విధంగా మనకు కాళేశ్వరం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులను మర్చిపోయి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నీళ్లను మన ప్రజలకు అందించే విధంగా దానిలో విఫలమైనటువంటి సందర్భంలో ఇప్పుడు కంపల్సరీ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. సందర్భంగా సన్మానం చేస్తాం. ఉత్తమ గ్రామ సర్పంచ్గా ఎన్నికైన ఎలిగేడు మండలంలోని సుల్తాన్పూర్ గ్రామ సర్పంచ్గా బాబాయ్ గారు ఎన్నికైన సందర్భం నుంచి ఆయన చేసినటువంటి ఏదైతే స్వచ్ఛ గ్రామంలో ఏదైతే ఈ పచ్చదనం పరిశుభ్రమైనటువంటి కార్యక్రమం మీద వారికి ఈ సందర్భంగా సన్మానం చేయడం జరిగింది. ఉత్తమ గ్రామ పంచాయతీగా రాష్ట్ర స్థాయిలో ఉత్తమ పంచాయతీ ఎన్నికైనందుకు టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఘనంగా సన్మానించుకోవడం జరిగింది. కేటీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఎలిగేడు మండల పక్షాన ఎలిగేడు పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకులు మరియు మా మాజీ ఎంపీపీ గారు, పార్టీ అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నటువంటి కేటీఆర్ గారు పుట్టినరోజు సందర్భంగా పట్టుకొమ్మలైన కార్యకర్తలు, కేటీఆర్ గారు పార్టీ అభిమానులు అందరూ సుఖశాంతులతో ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ ఈరోజు పెద్దపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి యువకుల్లో ఉరికిస్తున్న రక్తాన్ని తెలంగాణ అభివృద్ధి వైపు ప్రయాణించేలా చేసిన మా నాయకుడు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారికి 50వ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియడం జరిగింది.
50వ పుట్టినరోజు దినోత్సవానికి మండలం నుండి సుల్తాన్ టౌన్ నుండి ముఖ్య కార్యకర్తలు అందరూ రావడం జరిగింది. కేకు కట్ చేయడం జరిగింది. అదేవిధంగా వారు వాళ్ళ శాఖను చేసి శాఖకు వాళ్ళు ఉన్నప్పుడు శాఖను ఏదైతే ఉన్న మున్సిపల్ శాఖ అయితేనే తదితర ఐటీ అయితే దానికే వంట తెచ్చాడు. వేరే వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చి కూడా నియాసం డైనామిక్ లీడర్ మాకు లేడని అనే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కేటీఆర్ గారు మరిన్ని పుట్టినరోజు జరుపుకోవాలని అందరికీ చెప్తూ జై తెలంగాణ. ఆయన ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఏదైతే తండ్రి బాటలో నడవాలని ఒక ముఖ్య ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర సాధనకై మరి పోరాడినటువంటి చరిత్ర ఈరోజు కల్వకుంట్ల తారక రామారావు గారిది. మరి అనేక సందర్భాల్లో తండ్రి బాటలో ప్రయాణించి 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షకి కొట్లాడిన చరిత్ర ఈరోజు కేటీఆర్ గారిది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఐటీ శాఖ మంత్రిగా పనిచేస్తూ మరి తెలంగాణ రాష్ట్రాన్ని మరియు హైదరాబాద్ ప్రాంతాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఐటీ రంగంలో ముందుకు తీసుకెళ్ళినటువంటి గొప్ప చరిత్ర ఉన్నటువంటి నాయకుడు కేటీఆర్ గారు. మరి అదేవిధంగా మొన్న ఏదైతే దురదృష్టవస్తు ఎన్నికల్లో మరి బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం జరిగింది. కానీ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయినా కూడా వెనుకడుగు వేయకుండా మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు కానివ్వండి 420 అబద్ధ హామీలపై ఈరోజు నిత్యం పోరాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టిస్తున్నటువంటి గొప్ప నాయకుడు కేటీఆర్ గారు. దేశంలోనే ఒక ఉన్నతమైన మంత్రిగా ఐటీ శాఖని ప్రపంచ ఖ్యాతించిన కేటీఆర్ గారి అనుచరులుగా మేమంతా కేటీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసే వరకు టీఆర్ఎస్ పార్టీ పక్షాన సుల్తానాబాద్ మండలం టౌన్ మేము ఎల్లప్పుడూ కష్టపడి పనిచేస్తామని మీ జన్మదినం సందర్భంగా నెక్స్ట్ మిమ్మల్ని ముఖ్యమంత్రి అయ్యేదాకా అహర్నిశలు కృషి చేస్తామని మేము తెలియజేస్తూ ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఒక నియంత పాలన జరుగుతూ ఉన్నదో దాన్ని తిప్పికొట్టే విధంగా తారక రామారావు గారు ఆయనకు శాయశక్తుల తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసానికి అనువు కొట్లాడడం జరుగుతుంది. రైతాంగం ఇవాళ అట్టడిగిపోతున్న సందర్భంలో ఇవాళ కేటీఆర్ వాళ్ళకు రైతులకు బాధ్యతగా నిలవడంలో ముందుండి నా శుభాకాంక్షలు అన్న. మీకు అహర్నిశలు మీ తోడుండి మీకు ముందుకు సాగిస్తామని మేము మనవి చేసుకుంటున్నాం. మీకు మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు అన్న. మరి గత కాంగ్రెస్ ప్రభుత్వము అన్ని దొంగ హామీలు ఇచ్చి మరి గద్దెరెక్కి మరి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలకు ఏం జరుగుతుంది ఏం పోతుంది అన్నది ప్రతి క్షణం నిత్యం మరి కేటీఆర్ గారు మరి ప్రతి జిల్లాకు మరి రైతుల కొరకు మరి స్పందించి మరి కార్యక్రమాలు చేస్తున్నారు. వారి స్పందనకు మరి ప్రజలు ఆశించి మరి అనేక తండోపతండోపల వస్తూ మరి తప్పకుండా రాబోయే ముఖ్యమంత్రి మళ్ళీ ఎవరు అడ్డొచ్చినా తప్పకుండా కేటీఆర్ చేద్దామని చెప్పి లారీ బ్రేక్ డౌన్ అయినది మధ్యలో ఉన్నది. అది మనుషులతోటి నెట్టించిన బండితోటి బండి చేసినా కూడా అది బండి స్టార్ట్ అవ్వట్లేదు. ఇక ట్రాఫిక్ అంటే ప్రజలకు మాత్రం ఎలాంటి అంతరాయం లేకుండా ఈ హైవే రోడ్డు మీద 4 వైపుల నుంచి వచ్చిన వెహికల్స్ అన్నింటినీ కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పంపిస్తాము.